రౌడీ అషు. సో చాలా లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ వ్లాగ్ అయితే చేస్తున్నాను అనమాట. సో ఏడికి పోతుంది బైక్ పైన అనుకుంటున్నారా? సో ఆల్రెడీ తమ్నేల్ చూసే ఉంటారు కదా, బాలాపూర్ గణేష్ దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాను అనమాట. లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళాను, చాలా రష్ ఉండే. అందుకే ఈసారి కొంచెం ఎర్లీ మార్నింగ్ పోదామని చెప్పేసి అరౌండ్ 6కి అట్లా స్టార్ట్ అయిపోయాను అనమాట. సో నేను అక్కడ రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 6:40 అట్లా అయ్యింది. సో చాలా అంటే చాలా ప్రశాంతంగా అయిందనమాట దర్శనం అయితే. సో చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి మొత్తం అన్ని ప్రతి ఒక్క ఇంటి పైన మనకి కాషాయపు జెండలు అయితే ఉంటాయన్నమాట. చాలా వైబ్ ఉంటుంది, పాజిటివ్ వైబ్ ఉంటుంది అనమాట వెళ్తూ ఉంటే ఆ రోడ్లో. అండ్ ఇది వచ్చేసి మనకి బాలాపూర్ ఊరి బొడ్రాయి అనమాట. సో ఆ బొడ్రాయి ముందు నుంచే వెళ్ళాలన్నమాట బాలాపూర్ గణేష్ దగ్గరికి. సో యాజ్ యూజువల్ అందరికీ తెలిసినట్టే ఈసారి బాలాపూర్లో స్వర్ణగిరి సెట్ అయితే వేశారనమాట. నిజంగా అండి ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్గా ఉంది. నిజంగా స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళామా అన్నట్టుగా అనిపించింది అనమాట. సెట్ లాగా మాత్రం అస్సలు అనిపించలేదు నాకైతే. చాలా నీట్గా అండ్ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉందన్నమాట. ప్రతి ఒక్క పిల్లర్ కానీ అవన్నీ కానీ నాకైతే చాలా అంటే చాలా నచ్చేసింది. సో అండ్ ఫ్లవర్స్ తోటి అట్లా డెకరేషన్ చేయడం అనేది చాలా అంటే చాలా బాగుంది. నేను వెళ్ళింది 3rd డే అనుకుంటా, అందుకని కొంచెం పూలు అయితే కొంచెం వాడిపోయినట్టుగా ఉన్నాయి. సో సేమ్ అక్కడ ఎట్లా ఉంటాయో పక్కన అటు ఇటు గరుడ దేవుళ్ళు సేమ్ అట్లానే ఉన్నాయన్నమాట. సో ఇది వచ్చేసి బోర్డ్ అనమాట, ఎవరెవరు ఏ ఇయర్లో ఉన్నారు లడ్డు అని చెప్పేసి. సో మనకి బాలాపూర్ అంటేనే ఫేమస్ ఫర్ లడ్డు కదా. సో ఇదనమాట. సో చూస్తున్నారు కదా, మొత్తం ఓవరాల్గా వ్యూ అయితే చూపిస్తాను, ఒకసారి చూసేయండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది అనమాట. అండ్ సేమ్ మనకి కింద స్వర్ణగిరి దగ్గర ఎంట్రన్స్లో పాదాలు ఉంటాయి కదా, సో సేమ్ ఇక్కడ కూడా అదే పెట్టారనమాట. నాకైతే భలే అనిపించింది అసలు. డిట్టు డిట్ ఏ మాత్రం ఏది తగ్గకుండా మొత్తం సేమ్ టు సేమ్ దించేశారనమాట. సో మధ్యలో అది విష్ణుమూర్తి అండ్ ఆ వాటర్ పెట్టడం కూడా ఎప్పటికప్పటికే వాటర్ కూడా నీట్గా క్లీన్ చేస్తున్నారనమాట. ఒక 2 people అక్కడ ఉంటున్నారు. ఎవరైనా చెత్త ఇట్లా అంటే పూలు కానీ ఏమన్నా బై మిస్టేక్లో ఏమైనా పడ్డా కానీ వెంటనే క్లీన్ చేస్తున్నారు అనమాట. చాలా అంటే చాలా నీట్గా ఉంది. అండ్ నెక్స్ట్ బయట అంతా చూసేసిన తర్వాత ఇంకా అప్పుడు వెళ్తున్నాను అనమాట లోపలికి దర్శనానికి అయితే. సో మరి అంత ఎక్కువ క్రౌడ్ అయితే లేకుండే మేము వెళ్ళినప్పుడు అయితే, అరౌండ్ 7 కదా మార్నింగ్. సో అంత ఎక్కువ క్రౌడ్ అయితే ఏం లేదు, ప్రశాంతంగానే అయిపోయిందనమాట దర్శనం అయితే. సో లోపల ఎంట్రన్స్ అవ్వగానే మనకి ఇట్లా గణేశుడు ఉంటాడనమాట. గణేశుని పక్కన 4 స్తంభాలు ఉంటాయి కదా, 4 దేవుళ్ళు ఉన్నారు. నేను ఎగ్జాక్ట్గా ఏంటి అని చూడలేదు, బట్ ఒక దాంట్లో అయితే గణపతి ఉన్నాడు వెనక సైడు. అండ్ అది వచ్చేసి విష్ణుమూర్తి మనం చెప్పినట్టుగానే. అండ్ లోపలికి అయితే నడుచుకుంటూ అయితే వెళ్తున్నాను అనమాట దర్శనానికి అయితే. సో ఎంట్రన్స్ దగ్గర అయితే ఎవరైతే లేరు చెక్కింగ్కి అయితే, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ కాబట్టి. యూజువల్గా అయితే అక్కడ చెక్కింగ్ చేసి లోపలికి అయితే అలౌ చేస్తూ ఉంటారు మనకైతే. సో గుడికి వచ్చాక మనం బొట్టు పెట్టుకోవడం ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కాబట్టి, సో బొట్టు అయితే పెట్టేసుకున్నాను. అండ్ మా అన్నకు కూడా బొట్టు అయితే పెట్టేశాను అనమాట. సో నెక్స్ట్ వే టు దర్శనం అనమాట. సో లోపల లాస్ట్ ఇయర్ అయితే ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి మాకు ఆల్మోస్ట్ 1 hour పట్టిందనమాట. జస్ట్ ఒక్క 10 meters కూడా ఉండదు, బట్ 1 hourకి పైన పట్టింది మేము ఆ 10 meters క్రాస్ చేయడానికి. సో లోపలికి అయితే వచ్చేసాను అనమాట. నాకైతే అంత పెద్ద విగ్రహాన్ని అలా చూడంగానే అంత దగ్గర నుండి ఎంత అంటే అంత మైండ్ బ్లాక్ అయిపోయిందనమాట ఒక్క నిమిషం అయితే. అంత పెద్ద గణేశుడు, భారీ గణేశుడు. అండ్ అక్కడ మనకి పొద్దున్నే వచ్చిన వాళ్ళకైతే అర్చన అయితే చేస్తున్నారనమాట. అంటే మీరు ఈవినింగ్ టైంలో వెళ్తే కనుక మీకు అర్చన చేయడానికి ఏముండదు, జస్ట్ చూసి అక్కడి నుంచి అక్కడికే పంపించేస్తారనమాట. ఇంత ప్రశాంతంగా కూర్చొని పూజ చేయించుకునే అంత తీరిక అయితే అస్సలు అంటే అస్సలు ఉండదు. అండ్ సో చూస్తున్నారు కదా, Yes,